ఉన్న అపార్థాలు, కోపాలు, బాధలు అన్నీ శాశ్వతంగా ఇలాగే కరిగిపోవాలి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నువ్వు ఇందాక థర్డ్ పాయింట్ ఇప్పుడు రాసావు, అదేంటి నాకు అర్థం కాల. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఇప్పుడు నాకు ఎవరు లేరు, మీ ఇంట్లో వాళ్ళు కనీసం ఒక ఫోన్ చేయరు, రారు, నన్ను పట్టించు. అది అడగడం కూడా తప్ప. ఏమనిపిస్తుంది నాకు, అరే మా అమ్మ ఉన్నప్పుడు ఓకే, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత కూడా తిన్నావా ఉన్నావా అని మీ ఇంటి నుంచి ఫోన్ రాకపోతే నేనేం చేయాలి? తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. అనుకుంటాను అని ఇది బూస్ట్ అర్థమైందా? నేను ఏదైతే అడుగుతున్నానో నువ్వు ఇప్పుడు అదే చెప్తున్నావు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? ఎంజాయ్ పండగ. నోకరాజు, ప్రేమ్ గురు, ఈ సర్ప్రైజ్ ఎలా అనిపించింది? సర్ప్రైజ్ అయితే అదిరిపోయింది ప్రేమ్ గురు. నేను ప్రసాద్ సర్ప్రైజ్. నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజ్.